ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. గాయ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అమెజాన్లో జాబ్ తెచ్చుకోవాలంటే జస్ట్ నేను చెప్పినట్టు వినండి. మీరు అమెజాన్లో ఏ జాబ్స్కి అప్లై చేసినా సరే స్టార్టింగ్లో మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మీకు రిగ్రెట్ మెయిల్ లేకపోతే షార్ట్ లిస్ట్ మెయిల్ వస్తుంది. మీకు షార్ట్ లిస్ట్ మెయిల్ వస్తే కనుక టెస్ట్ మెయిల్ వస్తుంది వెంటనే. అదే హైరింగ్ ప్రాసెస్లో ఫస్ట్ రౌండ్ అనమాట. ఆ టెస్ట్ మీరు అటెండ్ అవ్వండి. ఆ టెస్ట్ మీ దగ్గర ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉన్నా సరే మీరు ఎగ్జామ్ అనేది కూడా అటెంప్ట్ చేయవచ్చు. ఆ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత మీకు ఎయిదర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ లేకపోతే ఆఫ్లైన్ అమెజాన్లోనే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ రెండు ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ అయితే అమెజాన్లో జాబ్ వస్తుంది. శాలరీతో పాటు మనకి ల్యాప్టాప్ కావచ్చు, క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అటువంటి అమెజాన్ కంపెనీ నుండి ఎంఎల్ డేటా అసోసియేట్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. సో మనకి అమెజాన్ కంపెనీ నుండి ఎంఎల్ డేటా అసోసియేట్ అనే జాబ్ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే జనరేట్ హై క్వాలిటీ డిస్క్రిప్షన్ ఆన్ దట్ ఈ యొక్క టెక్స్చువల్లీ రిలేటెడ్ యాక్యురేట్ అండ్ కన్సిడరింగ్ ది ఇంటెండెడ్ పర్పస్ ఆఫ్ విఎల్ఎం సిస్టమ్ బేస్ చేసుకొని మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. స్ట్రాంగ్ లాంగ్వేజ్ స్కిల్స్, గ్రామర్ లాంగ్వేజ్, లింగ్విస్టిక్ రూల్స్ బేస్ చేసుకొని ఈ యొక్క టెక్స్ట్ని, గ్రామర్ని, సింటాక్స్ని మీరు అప్రోప్రియేట్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని టెక్స్ట్ని ఈ యొక్క గైడెన్స్ ప్రకారం జనరేట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవ్రీ కంపెనీ మీరు ఫ్రెషర్గా జాయిన్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు మనకి ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారు. ఆ ట్రైనింగ్ బేస్ చేసుకొని మీరు తర్వాత ఫర్దర్ జాబ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కంటిన్యూ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే విఎల్ఎం డిస్క్రిప్షన్ టు మేక్ దెమ్ ఎంగేజింగ్, న్యాచురల్ సౌండింగ్ యాజ్ ఫర్ ది ప్రొవైడెడ్ ఎస్ఓపి బేస్ చేసుకొని వర్క్ చేయాలి. రీసెర్చ్, రైట్, ఎడిట్ అండ్ ప్రూఫ్ రీడ్ కంటెంట్ బేస్ చేసుకొని డిఫరెంట్ మీడియమ్స్ బేస్ చేసుకొని వీడియోస్ అండ్ ఇమేజెస్ కింద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన మెయింటైనింగ్ హై ఇంటర్నల్ క్వాలిటీ ప్రాసెస్ని, పర్ఫార్మెన్స్ క్వాలిటీ ఆడిట్స్ని వెరిఫికేషన్ చేయడం, ఆడిట్ చేయడం, క్వాలిటీ వెరిఫికేషన్ ప్రాసెస్ మీద మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇలా కొన్ని బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వర్క్ చేయాలి. మీ దగ్గర నుండి ఎటువంటి స్కిల్స్ అనేది కూడా వీళ్ళు చూస్తారంటే మీ దగ్గర స్ట్రాంగ్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, గ్రామర్, సింటాక్స్ అండ్ వొకాబులరీలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఎక్సలెంట్ రైటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి ఈజీగా సెలెక్ట్ అవుతారు, ఈజీగా షార్ట్ లిస్ట్ అయితే కూడా అవుతారు. తర్వాత క్రియేటివ్ రైటింగ్, కాన్సెప్చువల్ లింగ్విస్టిక్ రిలేటెడ్ ఫీల్డ్ ప్రిఫర్డ్, అనలిటికల్ మైండ్ సెట్ విత్ ది అబిలిటీ టు ఇవాల్యుయేట్ అండ్ ఇంటర్ప్రెట్ డేటా టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ విఎల్ఎం సిస్టమ్ బట్టి వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత మెయిన్గా మనకి బేసిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎనీ డిసిప్లిన్లో ఇంజనీరింగ్ కావచ్చు, తర్వాత మనకి నాన్ టెక్నికల్ డిగ్రీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్ అండ్ అప్లికేషన్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. స్పీక్, రైట్ అండ్ రీడ్ ఫ్లూయెన్సీ, ఇంగ్లీష్లో మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళు. ఆన్సైట్ రోల్ అనమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద వర్క్ చేయాలి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ టైమింగ్స్ ఉంటుంది, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఏదైనా మీరు కంటెంట్ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లీష్ లిటరేచర్, తర్వాత లిటరసీ, ఈ యొక్క ఆర్ట్స్ మీద ఏదైనా సర్టిఫికేషన్ కోర్సెస్ చేసి మీ రెజ్యూమ్లో ఉంటే కనుక మీకు ప్రిఫరెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క జాబ్కి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ముందుగా జాబ్ వస్తుంది, లేని వాళ్ళకి తర్వాత చిన్నగా జాబ్ వస్తుంది అనమాట. ఆ ఫార్మాట్లో ఈ సర్టిఫికేషన్ ఉంటే కనుక మీకు అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనే ప్రాసెస్ తెలుసుకుందాం. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు రిజిస్ట్రేషన్ లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అమెజాన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని స్టార్టింగ్లో మీరు జాబ్ డీటెయిల్స్ అనేది కూడా చూడవచ్చు. ఎంఎల్ డేటా అసోసియేట్ అని వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసిన తర్వాత
మీకు జాబ్ డిస్క్రిప్షన్ అనేది కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క సోర్స్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సిటిజన్షిప్, డిసెబిలిటీ, ఇలా అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ యొక్క ఫుల్ అడ్రస్ కావచ్చు, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్, తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్, హైయెస్ట్ డిగ్రీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎడ్యుకేషన్ టైప్, ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ యాడ్ చేయండి. లేకపోతే జీరో కానీ నన్ను కానీ ఆప్షన్ పెట్టి మీరు నెక్స్ట్ ప్రాసెస్ మూవ్ అవ్వచ్చు. తర్వాత అదర్ డీటెయిల్స్, మీ యొక్క బ్యాక్లాగ్స్, బిజినెస్ రిక్వైర్మెంట్, రొటేషనల్ షిఫ్ట్ గురించి ఆప్షన్స్ ఉంటాయి, దానికి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మన యొక్క పాన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా డాక్యుమెంట్ సెక్షన్ విషయానికి వస్తే మన రెజ్యూమ్ కానీ సీవీ కానీ అప్ టు 5 MB సైజ్ తోటి మనం అప్లోడ్ అయితే చేయాలి. సో మీ యొక్క రెజ్యూమ్లో ఉన్న స్కిల్స్ బట్టి, క్వాలిఫికేషన్ బట్టి మీ యొక్క ప్రొఫైల్ అనేది కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఫస్ట్ రౌండ్ ఆఫ్ టెస్ట్ మెయిల్ అనేది కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫోటో అనమాట. సో ఫోటో కూడా మీరు అప్లోడ్ అయితే చేయాలి. మీ యొక్క లైఫ్ అంటే మీరు ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ ద్వారా కావచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. యూస్ కెమెరా అనే ఆప్షన్ ట్యాప్ చేయగానే మీకు లైవ్ డైరెక్ట్గా కెమెరా ఓపెన్ అవ్వడం జరుగుతుంది, లైవ్ పిక్చర్ మీకు క్యాప్చర్ అవుతుందన్నమాట. తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేసి సరిపోతుంది. సో వెంటనే మీ యొక్క మెయిల్ ఐడి చెక్ చేయండి. మీరు మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే షార్ట్ లిస్ట్ తర్వాత టెస్ట్ మెయిల్ వస్తుంది, లేకపోతే రిగ్రెట్ మెయిల్ వస్తుంది అనమాట. ఈ విధంగా అమెజాన్ కంపెనీలో ఉన్న జాబ్స్కి మనం అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడగలరు.